హాయ్ అండి అందరికీ. నేను మేడ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది స్పెషల్ రెసిపీ అండి. నాగుల పంచమి కోసం చేసే గోధుమల పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందికి తెలియవచ్చు, తెలియకుండా కూడా ఉండొచ్చు. ఈ తెలంగాణలో రేపు ఫెస్టివల్ కదా, నాగుల పంచమి. దానికోసం ఆ ఫెస్టివల్ రోజు స్పెషల్గా చేస్తారు. ఇవి దంచిన గోధుమలు అండి. ఒక 2-3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. దాంట్లో ఉండే మురికి అంతా పోయే వరకు మంచిగా వాష్ చేసిన తర్వాత ఆ గోధుమలు మునిగేంత వరకు వాటర్ పోసి ఉడకబెట్టేసుకోవాలి. ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతాయి. మంచిగా ముందుగా నానబెట్టేసుకున్న గసాలు, ఎండు కొబ్బరి ఉంది కదా, నల్ల కొబ్బరి, అదైతే మిక్సీ పట్టేసుకోవాలి. దీనికి స్పెషల్ టేస్ట్ అయితే ఇదే అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదైతే ఒక్కసారి మిక్సీ పట్టేసుకోవాలి సాఫ్ట్గా అయ్యేంత వరకు. గసాలు తొందరగా సాఫ్ట్గా అవ్వదు. మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు అయితే మిక్సీ పట్టుకోవాలి. అది ఉడికిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేయకుండా దానికి షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. త్వరగానే ఉడికిపోతుంది. కొంచెం పల్క్గా ఉంటే సరిపోతుంది అనమాట. ఒక గోధుమలు అయితే ఒక గ్లాస్ షుగర్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే థిక్నెస్ వచ్చేస్తుంది ఈ కొబ్బరి మిల్క్ యాడ్ చేయడం వల్ల. ముందుగా పట్టేసుకున్నాం కదా గసాల కొబ్బరి మిక్సీని, అదైతే యాడ్ చేసుకోవాలి. మంచి స్ట్రక్చర్ వచ్చేంతవరకు ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను అటు సైడ్ అయితే దీనికోసం డ్రై ఫ్రూట్స్తో గీ వేసి పెట్టేస్తున్నాను. నాకైతే ఫుల్ క్వాంటిటీ వచ్చింది కాబట్టి ఇది 2 గ్లాసెస్ అండి. ఈ వీడియో తీసి కూడా 9 months అవుతుంది. ఇప్పుడైతే ఎడిట్ చేసే ఫెస్టివల్ కాబట్టి అప్లోడ్ చేస్తున్నాను. నేను ఇంకో దాంట్లోకి దాన్ని అయితే షిఫ్ట్ చేస్తూ ఉన్నాను. ఇది మంచి థిక్నెస్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది చాలామంది కొంచెం ప్రాసెస్ ఉంటుందని చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ దంచిన గోధుమలు అయితే రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదా, అలా దొరికిన వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. దీనికి మెయిన్ అయితే ఎండు కొబ్బరి గసాలు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. అది నానబెట్టుకున్న దాన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది బాయిల్డ్ అయ్యేటప్పుడు షుగర్ వేసిన తర్వాత దీంట్లో పాలు కూడా ఎక్కువ పట్టవండి, చాలా తక్కువ పడతాయి. మనం తినేటప్పుడు వేడి చేసుకున్నప్పుడు పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగానే ఎక్కువ క్వాంటిటీ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది స్టోరేజ్ కూడా ఉంటుంది 3-4 days. సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్